హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారని సాగర్ నర్మదలను ఇరికించాలని చూసిన వల్లీకి ఊహించని షాక్ ఇచ్చిన చందు. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక నర్మద అయితే తన నగల్ని తాకట్టు పెట్టి 20 లక్షల డబ్బు తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. సాగర్ ఎంత వద్దన్నా సరే నర్మద వినిపించుకోదు. నర్మద సాగర్ల మీద అనుమానం వచ్చిన భాగ్యం అయితే వెంటనే తన భర్తని వాళ్ళని ఫాలో అవ్వమని పంపిస్తుంది. అప్పుడే ఇక ఆనందరావు అయితే వాళ్ళని డిటెక్టివ్ వేషంలో ఫాలో అవుతూ అయితే వెళ్తాడు. నర్మద అలాగే సాగర్ ఇద్దరు కూడా నగల్ని తీసుకొని ఒక సేటు దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడే ఇక సేటు దగ్గరికి వెళ్ళి ఈ నగలను తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక అదంతా చూసిన ఆనందరావు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే వీళ్ళు నగలు తాకట్టు పెట్టి 20 లక్షలు డబ్బు తీసుకొస్తానికి వచ్చారనమాట. ఈ విషయం వెంటనే అమ్మడికి చెప్పాలి. అమ్మడికి చెప్తే ఇంట్లో రణరంగం సృష్టిస్తుంది, ఈ నర్మదకి తగిన బుద్ధి చెప్తుంది అని అనుకుంటూ పూర్తిగా అక్కడ ఉండకుండా వెళ్ళిపోతాడు ఆనందరావు అయితే. అలా ఆనందరావు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక డబ్బులు తీసుకొని నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని బయటికి వస్తున్న నర్మదా సాగర్లని చందు అయితే చూస్తాడు. ఇక చందు చూసి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు. చందు ఏం లేదు బావగారు అని అంటూ ఉంటుంది. చందుతో నర్మద అయితే ఇరా సాగర్ ఏంట్రా ఇదంతా, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటే ఏం లేదన్నయ్య అని అంటూ ఉంటాడు. సాగర్ అయితే బ్యాంకుకి వెళ్ళాల్సిన వాళ్ళు సేటు దగ్గరికి ఎందుకు వచ్చారు అని అంటూ ఉంటాడు. చందు ఏం లేదన్నయ్య అని సాగర్ అయితే తడబడుతూ ఉంటే సరే సేటు దగ్గరికి ఎందుకు వచ్చారో మీరు చెప్పకపోయినా నేనే కనుక్కుంటాను అని వెంటనే ఇంకా సేటు దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు చందు. అన్నయ్య అది నగలు తాకట్టు పెట్టడానికి వచ్చామన్నయ్య అని అనగానే అప్పుడే నగలు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏంట్రా, ఏమైంది నర్మదా అని అడుగుతూ ఉంటాడు చందు. ఏం లేదు బావగారు, గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని మీ తమ్ముడు గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి సంపాదించకుండా లంచం ఇచ్చి ఆ ఉద్యోగాన్ని సంపాదించారు. 20 లక్షలు ఆ వనజ ఇచ్చిన 20 లక్షలు కూడా బ్యాంకులో నుంచి తీసుకువచ్చి ఒక ఏజెంట్కి లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించుకున్నారు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి చందు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఎందుకు ఇలా చేసావు, ఇప్పుడు ఆ 20 లక్షలు వనజకి కట్టాలంటే నర్మద నగలు తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఏదో ఒక రోజు నాన్నకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేర్రా, మనల్ని ఎంత నిజాయితీగా పెంచారో అలాంటిది నువ్వు మరొకరికి లంచం ఇచ్చి అవినీతి చేసి జాబు సంపాదించుకున్నావంటే నాన్న తట్టుకోలేర్రా. నాన్న మన వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు, మన వల్ల ఎటువంటి సంతోషం లేదు, అలాంటి నాన్నని ఇంకా మనం బాధ పెడుతూనే ఉన్నాము అని అంటూ ఉంటే అప్పుడు ఇక నర్మద అయితే నేను అదే బాధపడుతున్నాను బావగారు, కానీ ఇప్పుడు ఈ 20 లక్షలు పట్టుకు వెళ్ళకపోతే ఆ వనజ ఇంకా అవమానిస్తుంది, మావయ్య అది తట్టుకోలేరు, తర్వాత నెమ్మదిగా ఈ విషయం చెప్తాను అని అంటూ ఉంటుంది నర్మద. వద్దమ్మా, ఈ నగలు తాకట్టు పెట్టద్దు, ఆ డబ్బులు నేనిస్తాను, వెళ్ళి నీ నగలు విడిపించుకో అని అంటూ ఉంటాడు చందు. అయితే 20 లక్షలు మీరన్నా ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని అనగానే నా దగ్గర మిల్లు డబ్బులున్నాయి, నేను ఏదోలాగా అడ్జస్ట్ అవుతాను, నువ్వు వెళ్ళి ఆ నగలు తెచ్చుకోమ్మా డబ్బులు ఇచ్చేసి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నర్మద వెళ్ళి నగలు కోసం డబ్బులు ఇచ్చేసి తాకట్టు పెట్టమని నగలు తీసుకొచ్చేసుకుంటుంది. తరువాత ఇక ఆ నగల్ని తీసుకొని నేను వస్తాను, కానీ ముందు మీరు బ్యాంకు నుంచే వచ్చినట్టు ఆ డబ్బులైతే తీసుకువెళ్ళండి, ఇంటికి చెప్తాను అని అంటూ ఉంటాడు చందు. అప్పుడే ఇక చందు అయితే చెప్పినట్టే సాగర్ నర్మద ఇద్దరు కూడా డబ్బులు తీసుకొని ఇంటికైతే వెళ్తారు. ఈలోపే ఆనందరావు వల్లి భాగ్యం దగ్గరికి వెళ్ళి సాగర్ 20 లక్షలు దేనికో వాడుకున్నాడు, అందుకని నర్మద తన నగల్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది అని అంటూ ఉంటాడు ఆనందరావు. భలే దొరికింది నర్మద, ఆ రోజు నన్ను చంప మీద చెల్లుమని పీకుతుందా, ఈరోజు దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటించేస్తాను అని వల్లి అయితే ఇక భాగ్యంతో కలిసి నాటకమాడి ఇక వెంటనే రామరాజు దగ్గరికి వెళ్ళి మావయ్య గారు ఇప్పుడే అమూల్య విషయంలో చాలా బాధపడుతున్నారు, అలాగే సాగర్ మరిది గారు కూడా మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, జాబు తెచ్చుకొని
కానీ ఇప్పుడు సాగర్ మరిది గారు ఇంకో తప్పు చేశారు అని అంటూ ఉంటుంది వల్లి. ఏం మాట్లాడుతున్నావు వల్లి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. రామరాజు అయితే సాగర్ మరిది గారు ఆ 20 లక్షలతో ఏదో చేశారు. తన దగ్గర వనజ ఇచ్చిన 20 లక్షలు లేవు. తన దగ్గర 20 లక్షలు లేకపోగా నర్మద నగల్ని తాకట్టు పెట్టి ఇప్పుడు బ్యాంకుకు వెళ్ళి తీసుకొస్తామని వెళ్ళిన వాళ్ళు నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తున్నారు అని అంటూ ఉంటుంది వల్లి. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వస్తారు, బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొచ్చామని చెప్తారు చూడండి అని అంటూ ఉంటే అప్పుడే వేదవతి తెలిసి తెలియక మాట్లాడుకు వల్లి అని అంటూ ఉంటే నా కళ్ళారా నేను చూశానమ్మా అని అంటూ ఉంటాడు ఆనందరావు. చూశాను కాబట్టే చెప్తున్నాను, కావాల్సుంటే వచ్చిన తర్వాత నర్మదని నగలు తీసుకొని రమ్మని చెప్పండి అని అంటూ ఉంటాడు ఆనందరావు. అప్పుడు ఇక సాగర్ నర్మద ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. సాగర్ నర్మద ఇంటికి రావడంతో అప్పుడే ఇంకా రామరాజు వేదవతి వాళ్ళ మీద కోపంగా ఉంటారు. సాగర్ వచ్చి నాన్న ఇదిగో నాన్న 20 లక్షలు తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ డబ్బులు చూసి ఇవి బ్యాంకు నుంచి తీసుకొచ్చారా అని అంటూ ఉంటే అవును మావయ్య గారు బ్యాంకు నుంచే తీసుకొచ్చాము అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే వేదవతి నర్మద నీ నగలు తీసుకురా అని అంటూ ఉంటుంది. వేదవతి అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. నర్మద ఇప్పుడు దొరికిపోయావు నువ్వు అని వల్లి అయితే ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక చందు బయట నుంచి ఇదంతా చూసి షాక్ అయిపోతూ వీళ్ళకి నిజం ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ వెనకాల బట్టలు ఆరేస్తూ ఉంటే ప్రేమ ఈ నగలు తీసుకువెళ్ళి నర్మద గదిలో పెట్టు, తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు చందు. అప్పుడే ప్రేమ వెనకాల నుంచి వెళ్ళి నర్మద గదిలో నగలైతే పెడుతుంది. అప్పుడే ఇక నర్మద తడబడుతూ నగలు అని అంటూ ఉంటే అవును వెళ్ళి నగలు తీసుకురా అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక ప్రేమ అయితే ఏంటి ఏమైంది అత్తయ్య, ఏంటి నర్మద అక్కని నగలేదు అంటున్నారేంటి అని అనంగానే నర్మద నగల్ని తీసుకురమ్మంటున్నాను అని చెప్తూ ఉంటుంది. వేదవతి అయితే వెళ్ళు నర్మద నగలు తీసుకురా నువ్వు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ప్రేమ అదేంటక్క ఇందాకే కదా నీ నగలన్నీ చూపించావు నాకు, ఇంతలోనే నగలు తీసుకురమ్మంటే అలా భయపడిపోతావేంటి, నా ఎదురుగానే కదా బీరువాలో పెట్టావు, వెళ్ళి తీసుకురా అని అంటూ ఉంటుంది. ప్రేమ సైగ చేస్తుంది వెళ్ళక్క అని అప్పుడే ఇక చందు అయితే ఇంటికి వస్తాడు. చందు చేతిలో బ్యాగ్ ఉండదు. ప్రేమ వచ్చి బీరువాలో ఉన్నాయి కదా తీసుకురా అనేసరికి నర్మదకి అర్థమైపోయి నర్మద అయితే తన గదిలోకి వెళ్ళి చూసుకుంటుంది. అప్పుడే బీరువాలో బ్యాగ్లో నగలైతే ఉంటాయి. ఇక నగలన్నీ కూడా తీసుకువచ్చి వేదవతి చేతిలో పెడుతుంది. ఇదిగోండి అత్తయ్య నగలు అని చెప్పంగానే ఒక్కసారి ఆ నగల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటారు ఆనందరావు, భాగ్యం అందరూ కూడా. అప్పుడే ఇక ఆ నగల్ని చూసి రామరాజు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. తీసుకొచ్చాను అత్తయ్య. అవును నగలు ఎందుకు తీసుకురమ్మన్నారు మీరు అని అనంగానే ఏం లేదు సాగర్ 20 లక్షలు దేనికో వాడేశాడని, నువ్వు నగలు తాకట్టు పెట్టి ఆ 20 లక్షలు తీసుకొచ్చావని ఈ వల్లి వాళ్ళ నాన్న ఆనందరావు చెప్పారులే, అందుకని అనుమానం వచ్చి తీసుకురమ్మన్నాను అని వేదవతి అంటూ ఉంటుంది. ఓహో వల్లక్కయ్య చెప్పిందా, సరే వల్లక్కయ్య గురించి నేను చూసుకుంటానులేండి అని అంటూ ఉంటుంది నర్మద. తెలిసి తెలియకుండా ఎందుకు వల్లి అలా మాట్లాడడం నాన్న దగ్గర, నాన్న ఎంత టెన్షన్ పడతారో, ఆయన ఆరోగ్యం బాగోలేదని తెలీదా నీకు, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే బాగోదు. అవును మీకు బిజినెస్ ఉంది కదా అత్తయ్య గారు, మీరు వెళ్ళి మీ బిజినెస్ చేసుకోండి, మా నాన్నని చూసుకోవడానికి ఇంట్లో చాలామంది ఉన్నాము అని అంటూ ఇక చందు అయితే భాగ్యాన్ని ఆనందరావుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని ఇండైరెక్ట్గా చెప్తాడు. అది విని ఒక్కసారే వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.